డిఎస్సీపై అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ శాసనమండలి హోరెత్తింది. 2 సార్లు వాయిదా పడింది. 5 ఏళ్లు అధికారంలో ఉండి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేని దద్దమ్మ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు అనడంపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శాసనమండలిలో ఇలాంటి భాష సరికాదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష డిఎస్సీ మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెస్తే మనకి వచ్చి తెలుస్తాడు రావు. భాష బాగోవాలి. ఎవరు తట్టమో ఎవడు అమ్మోతలో ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడని గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి కౌంటర్ ఇచ్చారు. పని చేయటం చేతగాని వారిని దద్దమ్మ అంటారన్నారు. దద్దమ్మ అనేది అసభ్య పదజాలం కాదని, అది తప్పైతే క్షమాపణ చెబుతానన్నారు. అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడే అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సీ పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సీ పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేతకాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీ ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకి పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ